ఎందుకు అరుస్తున్నావు? ఆవిడ మనల్ని ఉంచేసుకోమంటున్నాడు వీడు. ఏయ్, మనం ఉంచుకోవడం ఏంట్రా? నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, అది ఒప్పుకోదు. కావాలంటే నువ్వు ట్రై చేయి. నేను అక్కని సార్ నాకు బాగోదులే గానీ అవును అడగడం మర్చిపోయాను. నాకు తెలియకుండా నువ్వు వీడికి ఏమన్నా ఫోన్ చేసావా? అరే నేను ఎందుకు చేస్తాను రా? అంటే ఏం లేదు, ఇందాక ఆడికి ఎవడో ఫోన్ చేసి నువ్వు పని మనిషిని ఇస్తాడు సెకండ్ సెటప్ వదిలేస్తానని, 10 కోట్లు ఇస్తాడు సెకండ్ సెటప్ వదిలేస్తానని ఇందాక ఎవడో ఫోన్ చేసాడంట. పని మనిషా? పని మనిషా? చెప్తాను దీని సంగతి. పద. పద. ఏంటి? మీ ఆయనకు నీ మీద ప్రేమ ఉంది కానీ భయం లేదు. ఆ భయం ఏంటో నేను చూపిస్తా. బా. హే ఆగాగు, ఏం చేస్తున్నావు? ఏం లేదక్క, జస్ట్ జనరల్ కిడ్నాపర్స్ అందరూ చేసేదే. దీంతో మిమ్మల్ని పొడుస్తున్నట్టు ఫోటో తీసి మీ హస్బెండ్ పంపిస్తాం టెన్షన్ పడడానికి. అంతే. నువ్వు ఏం చేసినా శెట్టి భయపడ్డు. ఏ భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ గ్రూప్ అయింది. అసలు నేను శెట్టి పెళ్ళాన్నే కాదు. నువ్వు కీపని తెలుసక్క. నేను వాడింట్లో పని మనిషిని కాదు, సెటప్ ని కాదు. మరి నేను బారసిన మనిషిని. ఏంట్రా ఫ్లోలో డిస్టర్బ్ చేస్తావు? ఇది ఆ బా కాదు, బార్ సీన్ లో బా. బార్ సీన్. ఎంత ట్విస్ట్ ఇచ్చావంటక్క. నీ అంకమ్మ, ఇది మొత్తం నీ వల్ల జరిగింది కదా. నేనేం చేశాను రా? దాని పార్టీలో కిడ్నాప్ చేద్దామని ప్లాన్ వేసింది నువ్వు. దాని ముఖం మీద ముసుగేసింది కూడా నువ్వు. పార్టీ తీసుకొచ్చి నువ్వు కాళ్ళు కూర్చోబెట్టింది నువ్వు. ఆ తెంగరమండ రమ్మన్నది నువ్వు, కార్ తెమ్మన్నది నువ్వు. ఆ కార్ తెచ్చింది నా గర్ల్ ఫ్రెండ్. అది నాకు వచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్ డ్రెస్ చెల్లి. అయితే దాని ఆపండి. మీరు కొట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఆ పని మనిషిని ఎక్స్చేంజ్ అడిగింది ఎవరో కాదు, బార్సీను. అవును, శెట్టి వైఫ్ ని మీతో పాటు అదే రోజు మేము కిడ్నాప్ చేయాలనుకున్నాం. నేను వాళ్ళ ఫామ్ హౌస్ లో పని మనిషిగా జాయిన్ అయ్యి రెక్కి చేశాను. బ్యాక్ గేట్ నుంచి లోపలికి రండి. కానీ లాస్ట్ మినిట్ లో ఏదో తేడా జరిగింది. బార్సీను పని మనిషిని ఎక్స్చేంజ్ అడుగుతున్నాడంటే శెట్టి వైఫ్ మా దగ్గరే ఉండుంటుంది. నన్ను అర్జెంటుగా బార్సీన్ దగ్గరికి తీసుకెళ్ళండి, లేదంటే నేను అనుకుని వాళ్ళు పని మనిషిని ఎక్స్చేంజ్ చేసేసుకుంటారు. తర్వాత మీకు ఏముండదు, మాకు ఏముండదు. అమ్మో, బార్ సీన్ అన్నా మా వల్ల కాదు. అక్క సైలెంట్ గా మా ఇద్దరిని చంపేద్దామని ప్లాన్ వేస్తున్నావు కదా, నిజం చెప్పు. నువ్వు అడిగినప్పుడల్లా వాటర్ జ్యూస్ ఇచ్చాను. అడిగి తెలియకుండా నేను తాకుండా వైన్ కూడా తెచ్చాను. కన్సిడర్ చేయాలి ఇవన్నీ నువ్వు. రే మీకేం కాదురా. అసలు మీకు విషయం తెలుసా? బార్సీను ఆ డీల్ ఒప్పుకోవడానికి కారణం సినిమానే. సినిమానా? హా. ఇప్పటికీ తను హీరోగా ఒక్క సినిమా అయినా చెయ్యాలని కథలు వింటుంటాడు. మీరు స్లో మోషన్లో అలా చూడగానే ది ఎండ్ అని పడద్దన్నా. నెక్స్ట్ ఏంటనేది మన సీక్వెల్లో ప్లాన్ చేద్దామన్నా. ఓ, దీనికి సీక్వెల్ కూడా ఉందా? అవునన్నా, ఇది ఫ్రాంచైజీ లెక్క తీసుకుంటూ పోవడమే. నైస్ నైస్. బడ్జెట్ ఎంత అనుకుంటున్నావు తమ్ముడు? ఒక 22-23 లక్షల్లో అవుద్దన్నా. ఓ 3 లక్షలు రెమ్యునేషన్ ఇస్తే 20 లక్షల్లో మొత్తం ఫినిష్ చేస్తాన్నా. వెరీ గుడ్. ప్లానింగ్ లేదు, బొక్క లేదు. నెక్స్ట్. ఒక్క 1.7, 1.8 లో ప్లాన్ చేస్తున్నానన్నా. మాక్సిమం 2 crores అన్నా. కథ చాలా బాగుంది. ఇంకో 5-6 కోట్లు పెడితే ఇంకా బాగా తీర్చుక తమ్ముడు. తీయచ్చన్నా, కానీ ఎవరు కొనరు. అదేంటి? సారీ అన్న, తప్పుగా అనుకోవద్దు. మీరు కొత్త, నేను కొత్త, మన ప్రొడక్షన్ కూడా కొత్త. అంత పెడితే బ్రేక్ ఈవెన్ కూడా చేయలేమన్నా. శబాష్ తమ్ముడు, డైరెక్టర్ అంటే నీలా ఉండాలి. నాకు నువ్వు బాగా నచ్చావు, నీ కథ బాగా నచ్చింది. మనం ఈ సినిమా చేస్తాం. థ్యాంక్ యూ అన్నా. అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తారన్నా? అడ్వాన్స్ ఇస్తాను. ఓకే, మంచి రోజు చూసి ఇస్తాను. థ్యాంక్ యూ. వెల్కమ్. ఈ సినిమా నేను ఎలాగైనా చెయ్యాలి స్వామి. అప్పటి నుంచి ఆ డైరెక్టర్ అడ్వాన్స్ ఇస్తే వర్క్ మొదలు పెడతాను, లేదంటే వేరే ప్రొడక్షన్కి వెళ్ళిపోతాను అని టార్చర్ పెడుతున్నాడు. కానీ బార్సీన్కి కూడా ఆ కథ వదలడం అస్సలు ఇష్టం లేదు. అలా అని ప్రొడ్యూస్ చేసేంత డబ్బులు కూడా లేవు. అందుకే ఆ కిడ్నాప్ డీల్ ఒప్పుకున్నాడు. అన్న గురించి తెలుసు కానీ అప్పటి నుంచి ఇంతే ప్యాషనెట్గా ఉన్నాడంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. రే, అర్జెంట్గా నన్ను అక్కడికి తీసుకెళ్ళండి, లేదంటే మనం ఇంత కష్టపడింది అంతా వేస్ట్ అయిపోతుంది. అంటే నువ్వు చెప్తుంటే వినటానికి బానే ఉందక్క, కానీ వెళ్తానికి వచ్చబడిపోతుంది అక్క.
రే నా మాట వినండ్రా. నన్ను కాదని బార్సీను ఏ పని చేయడు. మీ ప్రాణాలకు గ్యారంటీ నాది. ప్రాణాలు ఓకే అక్క, డబ్బు సంగతి ఏంటా అని. డబ్బుల గురించి నాకు తెలీదు, కానీ మీరు అనుకున్న సినిమా మాత్రం అయ్యేలా నేను ప్లాన్ చేస్తాను. అదైతే చాలు, మేము ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు కూడా అదే చాలు. అరే అది సరే గాని ఇప్పుడు తను ఎలా తీసుకెళ్దాం? ఒరే, అవసరమైతే షేర్ ఆటోలో వెళ్దాం రా. ఆ పిచ్చ మొహన్ నా కారు కోసం మాత్రం పిలవకరా ప్లీజ్ రా. మరి ఇప్పుడు ఎలా రా? ట్రిపుల్స్ ట్రిపుల్సా? అయ్యి బాబోయ్, రే దాన్ని గదిలో కట్టండి రా, గట్టి కట్టండి రే. మొత్తం ఇక్కడ కనసానిది అన్నితి రే, అడి దొరికితే మొత్తం అందరినీ బొక్కలో ఎత్తాడు రే. ఇక్కడ కాదురా, లోపల పెట్టు. ఇదిగో దాని నోరు గట్టి కట్టండి. అరవకుండా కూర్చో. దా ఎవరు లేకపోయినా గానీ కోట్ వేసుకుని కూర్చుని ఉన్నావంటే బిజినెస్ బాగా డెవలప్ అయిందనమాట. నీలాంటి పెద్దోళ్ళు వచ్చినప్పుడు నీ స్థాయికి తగినట్టు ఉండాలి కదా. ఏంటి ఇలా వచ్చారు? నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. పని లేకపోతే పట్టించుకోరు కదా, చెప్పండి. ఆ చెవుల్లో తీస్తే కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. దీని పని దీందే, మీ పని మీదే. మ్యాటర్ ఏంటో చెప్పండి. ఈ సినిమా ప్రొడ్యూసర్ శెట్టి గారి వైఫ్ కిడ్నాప్ అయింది. ఈ విషయం నీకు తెలుసు అనుకుంటా. అవునా? అయినా నేను మీలా పోలీసు ఉండి కాదు, మీడియా ఉండి కాదు ఇలాంటి విషయాలు కనుక్కోవడానికి. అంటే దానికి నీకు ఏ సంబంధం లేదంటావు? విషయమే తెలియకుండా సంబంధం ఎలా ఉంటది? అన్నట్టు మర్చిపోయాను, నీ పక్కన ఒక అమ్మాయి ఉంటదే, ఎక్కడా కనబట్టలేదు. షాపింగ్ వెళ్ళింది. ఈ టైంలోనా? ఆఫర్లో పెట్టారంటే వెళ్ళింది. వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. ఆ శెట్టి గారి ఇంటి ముందు సీసీ కెమెరాలో నీ కార్ కనపడ, నిన్ను ప్రైమ్ సస్పెక్ట్ గా బుక్ చేయమని చెప్పారు. ఎంత ఇచ్చేయమన్నారేటి? నువ్వు సిఐతో మాట్లాడుతున్నాను విషయం గుర్తుపెట్టుకో. రెస్పెక్ట్ ఉంది కాబట్టే మీరు అంటున్నాను. అయినా కారు కొనుక్కున్నాక ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. ఆడెవడంటి ముందో కారు ఉందని చెప్పి మేమే చేసామంటే అలాగా? సరే, ఇక్కడ ఏదో కొంచెం తేడాగా ఉంది, వెతుక్కోవచ్చా? అలాగే సెర్చ్ వారెంట్ ఉంటే అది చూపించేసి మొత్తం వెతికేసుకోండి. ఎవడొద్దన్నాడా? అబ్బో, ఓకే, వారెంట్ తోటే వస్తాను. అలాగే వస్తాను. ఇదిగో సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో నేను జిమ్లో ఉంటాను. ఆ టైం తప్ప ఎప్పుడైనా వచ్చేయచ్చు. అయ్యో బాబోయ్, ఆ వడ్లు లేవురా, మొత్తం కొట్టేద్దు. రాయ్ అన్న. పారు మన వైపు వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి. సరే అన్న. పారు, సీను, పారు, సీను, పారు, సీను. నువ్వెలా వచ్చావు? మరి అక్కడ పని మనిషి? చెప్తాను, ముందు దీని లోపల కట్టేమను. రాయ్ మళ్ళీ కట్టండి రా. సరేనా? అసలు నువ్వేంటి, ఈ డ్రెస్ ఏంటి, ఈ హెయిర్ స్టైల్ ఏంటి? పని మనిషి కదా, ఇలాగే ఉండాలి. ఏ ఛీ, నువ్వు ఇలా పని మనిషిలా బాగాలేదు. లోపలికి వెళ్ళి మంచి డ్రెస్ వేసుకో, సినిమా హీరోయిన్ లో ఉంటావు. హ్మ్.